హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చాలా మంచి టేస్టీ అయిన బిర్యానీ అండి, దొన్నె బిర్యానీ. బిర్యానీలో మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు, కానీ ఈ దొన్నె బిర్యానీ కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా అయితే నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఆ తర్వాత దాంట్లో కారం, సాల్ట్ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసానండి. హాఫ్ చెంచా ధనియాల పొడి, హాఫ్ చెంచా జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ దాకా గరం మసాలా అండి. తర్వాత పెరుగు, ఒక టీ కప్ దాకా పెరుగు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా పట్టేటట్టు బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టి ఉంచేయాలండి. ముక్కలకంతా బాగా పడుతుంది మసాలా అంతా. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. విడిగా కూడా చేసుకోవచ్చు బిర్యానీ. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి దాంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేయాలండి. ఆ తర్వాత దీనికి కావాల్సిన పేస్ట్ మనం తయారు చేసుకుందాం. ఒక 7-8 దాకా పచ్చిమిర్చి వేసానండి. 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రేఖలు. ఆ తర్వాత కొత్తిమీర అండి, ఒక 2 గుప్పెళ్ళ దాకా కొత్తిమీర వేయాలి. అయితే చిన్న కట్టలు అయితే 2 కట్టలు సరిపోతుందండి. అలాగే పుదీనా అయితే ఒక కట్ట, 1 గుప్పెడు దాకా పుదీనా. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో మనం ఉల్లిపాయలు కూడా వేయాలండి. బాగా వేగిన తర్వాత పేస్ట్లో ఈ ఉల్లిపాయలు అనేవి కూడా బాగా వేగిపోయినాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక గరిటెడు దాకా ఇవి పేస్ట్లో వేయాలండి. మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా వేసి మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా పట్టుకోవాలండి. అదే కుక్కర్లో కొంచెం నెయ్యి వేయాలండి. ఒక 4 స్పూన్లు నెయ్యి వేయాలి. ఆయిల్ ఎలాగో కొంచెం ఉంటుంది కదా, దాంట్లో వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అంతా వేయాలండి. బిర్యానీ ఆకులు ఒక 2 వేయాలి. షాజీరా ఒక స్పూన్ వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేగినవి తీసాం కదండి, మిగిలినవి దాంట్లో వేసేయాలి. ఆ తర్వాత పేస్ట్ వేయాలండి, మనం మిక్సీ పట్టిన పేస్ట్, పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గనివ్వాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ అంతా కూడా పేస్ట్లో వేసేయాలి. ఒకసారి ముక్కలకంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియంలో ఉంచాలండి. చికెన్లోంచి వచ్చిన వాటర్తో బాగా కుక్ అవుతుందండి చికెన్. అలా కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి, ఇది కూడా ముందే కడిగి పెట్టుకోవాలి. నేను అర కేజీ తీసుకున్నానండి రైస్. మామూలు రైస్ కూడా మనం బీపీటీలు తీసుకోవచ్చు. ఈ కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా వేసేయాలండి చికెన్లో. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోయాలండి. ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అండి బాస్మతి రైస్కి కొల. 1కి 1.5. మామూలు రైస్ అయితే 1కి 2 గ్లాసులు వేయాలి. ఈ బాస్మతి రైస్కి అయితే 1కి 1.5 అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చూసి మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. నెయ్యి ఒక 2-3 స్పూన్లు కూడా పైనుంచి ఇప్పుడు వేసుకోవచ్చు. బాగా వస్తుందండి, పొడి పొడిగా, మరి అంటుకోకుండా చక్కగా బాగా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.